government and encouraged our education system in our areas, and also integrated schools in our areas and in other schools, other 3 schools. And he also get some open degree center to Narayan Khet, and he also worked hard to share and for the new courses on Polytechnic College to new courses, and as well as government ITI development, and new with the Bright Child Foundation for our school, ZPHS Narayan Khet School and other schools. He introduced computers, and today for women's empowerment he worked so hard, and for the mainly village Babulgaon he worked so hard for the women empowerment. And today we are celebrating grandly the Women's Day with the help of our great sir by his own money, and on the behalf of women we are feeling very thank you sir, thank you once again. And now the legislator Patlola Sanjay Reddy sir garu feeling very proud to invite him, so let's welcome our legislator assembly sir Patlola Sanjay Reddy garu. Please welcome sir. జరుపుకోవడం జరుగుతుంది. అయితే అప్పట్లో మనకు ఎంతో జెండర్ డిస్క్రిమినేషన్ ఉండే, కరెక్ట్ మగవాళ్ళతో సమానంగా జీతభత్యాలు లేకుండే, వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండే, అయితే వాళ్ళకి ఓటు హక్కు లేకుండే, అలాంటివి ఎన్నో అన్ఈక్వాలిటీస్ ఉండే. అలా దాని గురించి ఎందరో స్ట్రగుల్ చేస్తే ఈరోజు మనం ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ విత్ రెస్పెక్ట్ తో జీవిస్తున్నాము. ప్రతి రంగంలో అందరూ పార్టిసిపేట్ చేసి ఒక గౌరవంగా బ్రతుకుతున్నాము. నేను నెక్స్ట్ ఒక ఏదైనా చేంజ్ రావాలంటే అది మన నుంచే స్టార్ట్ అవ్వాలి, అవునా కాదా? దేశంలో ఏదైనా చేంజ్ తేవాలి అంటాం, కానీ మనం ఏం చేస్తే చేంజ్ స్టార్ట్, మనం ఏం చేయాలో ఎవరు చేయము. ఏదైనా చేంజ్ మన నుంచి స్టార్ట్ అవ్వాలి. రైతు ఎలాగైతే దేశానికి వెన్నెముక్కనో ఒక ఉమెన్ సొసైటీకి వెన్నెముక్క లాంటిది. మనము చాలా ఇంపార్టెంట్ రోల్ వహిస్తాము. ఈవెన్ ఇన్ ఫ్యామిలీ మీరు అందరు గమనించండి, ఇంట్లో అందరికన్నా ముందు లేచేది మన అమ్మ ఒక్కటే. ఏదైనా ఆశించకుండా ఎవరైనా హెల్ప్ చేస్తారంటే అది మన అమ్మ తర్వాత ఎవరైనా. మన పిల్లలను చిన్నప్పటి నుంచే కరెక్ట్ ప్రాపర్ గైడ్లైన్స్, వాళ్ళ గైడెన్స్ ఇస్తే మనం సొసైటీలో ఒక క్రైమ్ రేట్ తగ్గించవచ్చు. అది ఎలాగా అంటే ఈవెన్ ఈవ్టీజింగ్, రేప్ అండ్ ఇలాంటి కేసెస్ అలాంటివి తగ్గియాలంటే ఫస్ట్ మన పిల్లలకు చిన్నప్పటి నుంచే అమ్మ ఎక్కువ పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుండే ఉమెన్ పట్ల రెస్పెక్ట్ అలాంటివి నేర్పిస్తే వాళ్ళు కూడా ఉమెన్ని బయట ఏం ప్రాపర్గా ఉండి ఏ ప్రాబ్లం రాకుండా మనం క్రైమ్ రేట్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ ఒక పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏది ఒక పురుషుడు చదువుకుంటే అది జస్ట్ తన వరకే ఉంటుంది, కానీ ఒక మహిళ చదువుకుంటే అది ఇంటినంతా వెలుగునిస్తుంది, అవునా కాదా? సో అమ్మాయిలను చదివించండి, వాళ్ళ సపోర్ట్ చేయండి. అండ్ మహిళలకు ఏదో పెద్దగా ఆశించరు, వాళ్ళు జస్ట్ ఒక చిన్న స్మాల్ రెస్పెక్ట్ అండ్ స్మాల్ కేర్ వాళ్ళకి చాలు. అంతటితోనే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు. సో రెస్పెక్ట్ ది ఉమెన్ అండ్ షో సమ్ లవ్ అండ్ కేర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అక్కడ మంచిగా మాట్లాడింది, ఇక్కడ వచ్చి భయపడకుండా అంటే భయపడకుండా వచ్చి మళ్ళీ ఇక్కడ నాకేం ఇంత పెద్ద ప్రోగ్రాం నాకు చేయవలసిన అవసరం ఏం లేదు నాకు. ఎందుకంటే మీలో ఉన్న టాలెంట్ని, మీలో ఉన్న ప్రతిభని అందరికీ ముందుంచాలి. నారాయణ ఖేడ్ నియోజకవర్గ మహిళలు కూడా
మొత్తము రాష్ట్రంలో అందరితో పోటీ పడతారు అని ప్రూవ్ చేయడానికి నేను ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాను. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా అందరూ మహిళను గౌరవిద్దాం. మీకు ఎన్నో రూపంగా ప్రేమను పంచుతాం. మేము మమ్మల్ని ఏ కష్టం కలగకుండా కాపాడుకోండి. మేము ఉన్నంత వరకే మీ ఆరోగ్యం ఆనందం అన్నీ. స్కూల్లో మీరు అందరూ చెప్పి ఏం చెప్తా బెట్ట నాది డిగ్రీ అయిపోయింది. గోల్ పెట్టుకుంటే ఇక బహుమతి